ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఇప్పుడు వన్స్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత సర్జరీ చేస్తారా సార్? డిస్క్ ప్రాబ్లమ్ ఉందంటే అక్కడ సక్సెస్ సర్జరీ కన్నా వాళ్ళ మీద డిస్క్ ప్రాబ్లమ్ వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ చేయాలా మరి? 80% సర్జరీ. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సర్జరీ ఎప్పుడు చేయాలి? లాప్రోస్కోపీ ఎప్పుడు చేయాలి? ఎండోస్కోపీ ఎప్పుడు చేయాలి? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ అనాటమీ. అక్కడ సో ఇప్పుడు డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈ పర్టిక్యులర్ మీరు చెప్పిన 4 సింప్టమ్స్‌ని అర్థం చేసుకోవచ్చు. డాక్టర్‌ని ఇమ్మీడియేట్‌గా కలవాలి. సో ఇప్పుడు వన్స్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత సర్జరీ చేస్తారా సార్? డిస్క్ ప్రాబ్లమ్ ఉందంటే మోకాలు మార్పిడి అనంటే జనాలు యాక్సెప్ట్ చేసే సర్జరీ కన్నంత ఈజీగా వెన్నుముకకి సంబంధించిన ఆపరేషన్ అంటే సహజంగా భయపడతారు. ఫస్ట్ అమ్మో! అది సక్సెస్ డాక్టర్సే చెప్తూ ఉంటారు. అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు అని కొన్ని కొన్ని సందర్భాలలో. నిజంగా అది అంత భయంకరంగా ఉంటుందా? అక్కడ సక్సెస్ సర్జరీ కన్నా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అచ్చా! Whenever success doesn't depend upon procedure, success depends upon lifestyle changes, then nobody listens to them. హ్మ్. ఎందుకు నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాటి చెట్టు ఎక్కుతారు. 60 ఇయర్స్ మెయిల్, మేము తాటి చెట్టు ఎక్కుతాం సార్, కళ్ళు తీస్తాం సార్, అదే మా లైఫ్ స్టైల్ సార్, అది ఏదైనా 60 ఇయర్స్కి అరిగిపోయింది, సివియర్ ప్రెస్ నొప్పి అయింది, సో ఆపరేషన్ అయింది, బాగానే ఉన్నారు సార్, మంచిగా ఉన్నాను సార్, బాగుంది సార్, థ్యాంక్ యూ సార్, దేవుడి దేవాల. నెక్స్ట్ డే స్ట్రెచర్ మీద వచ్చారు. అదేంటంటే ఒక 15-20 రోజుల తర్వాత స్ట్రెచర్ మీద వస్తే సరేలే ఇంకేమైనా ఇబ్బంది, ఇంకో లెవెల్ అయింది అనుకోవచ్చు. నిన్న చెప్పెళ్ళినా ఈరోజు స్ట్రెచర్ మీద వచ్చారు ఏంటబ్బా అనుకున్నా. హ్మ్. అంటే ఎవరేం మాట్లాడట్లే. మెల్లగా సన్ వచ్చి సార్ మళ్ళీ వెళ్ళి థర్డ్ చెట్ ఎక్కారు సార్. సో యూ డోంట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యూ డోంట్ చేంజ్ పెయిన్ అండ్ విల్ దెన్ యూ పర్సిస్ట్. కెనాట్ బ్లేమ్ ది ప్రొసీజర్ ఆర్ ది డాక్టర్. అక్కడ ఏం చేస్తున్నాము, డిస్క్ జారి వెన్నుపూసని ఆ నరాన్ని నొక్కుతున్నప్పుడు దాన్ని ఫ్రీ చేసి వస్తాం, దాన్ని కంఫర్ట్ చేసి వస్తాం, దాన్ని ప్రెషర్ రిలీవ్ చేసి వస్తాం. సో ఈ ప్రెషర్ రిలీవ్ చేసినాక ఒక 60 ఇయర్స్ ఓల్డ్ మేల్ విల్ నాట్ బికమ్ 20 ఇయర్స్ మేల్. ఎక్స్పెక్టేషన్ ఈజ్ వెరీ హై. నేనేం చెప్తాను, పెయిన్ తగ్గింది, మీరు ఇండిపెండెంట్ ఉన్నారు, ఇంకొన్ని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాక్సెప్ట్ లైఫ్ దట్ వే. అంటే సరే డిస్క్ ప్రాబ్లమ్ వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ చేయాలా మరి? 80% సర్జరీ అవసరం లేదు. వండర్ఫుల్. 20% అది కూడా ఈ సిమ్టమ్స్ ఉండి కష్టమవుతుందంటేనే. సో ఈ 80% వాళ్ళు సర్జరీకి ఎందుకు అవుతారంటే, మీరు వినండి, ఐ జస్ట్ టెల్ ఎవ్రీ స్వైన్ పేషెంట్కి నేను నా దగ్గర వస్తే ఒకటే స్టోరీ చెప్తా. ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంది, ఇది చీమైంది, ఇన్ఫెక్షన్ అయింది, నేను ఈ ముళ్ళు తీయట్లే, ఓన్లీ యాంటీబయాటిక్ ఇచ్చాను, పెయిన్ కిల్లర్ ఇచ్చాను, వాపు తగ్గడానికి ఇచ్చాను, ఇచ్చినంతసేపు బాగుంటుంది, తీగానే మళ్ళీ స్టోరీ రిపీట్స్. ఇక కూడా అంతే. ఇక్కడ ఏం చేస్తారు, అమ్మ రెస్ట్ తీసుకోండి, కొద్ది జాగ్రత్తలు ఉండండి, దాంతోపాటు మెడిసిన్స్ వాడండి, ఆ రెండు పోతాయి. ఓన్లీ మెడిసిన్స్ వాడతారు, యూ ఫీల్ బెటర్. 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంట్లో పెళ్ళి ఉంటుంది, దసరా ఉంటుంది, దెన్ యూ వర్క్, మళ్ళీ పెయిన్ వస్తుంది, మళ్ళీ యూ కమ్ అగైన్, యూ చూసే మా రెస్ట్ తీసుకోండి, కొద్దిగా ఫిజియో చేయండి, కీప్ యువర్ బాడీ ఫిట్, షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి, బాడీ చెప్పినప్పుడు పుష్ చేయొద్దు, ఎంత మారుతుంది, దాంతో లాస్ట్కి విల్ కమ్స్ ద మెడికేషన్. ఇవన్నీ మర్చిపోయి ఓన్లీ మెడికేషన్ వాడతారు, వాడినప్పుడు యూ ఫీల్ బెటర్. అగైన్ ఏదో పని వస్తుంది, నెక్స్ట్ సంక్రాంతి వచ్చింది, మళ్ళీ వర్క్ వస్తుంది, వర్క్ రాగానే ఈ డాక్టర్ దగ్గర 2 సార్లు పోయినా ఏం తగ్గుతుంది అంటే యూ సీ అనదర్ డాక్టర్, యూ సీ అనదర్. 2 ఇయర్స్ తర్వాత యూ డోంట్ ఈవెన్ బిలీవ్, ఒక 20 ఫైల్స్ తీసుకొచ్చి నా ముందు పెట్టి సార్ ఏం తగ్గుతుంది ఏదో ఒకటి చేయండి అని. యూ విల్ నాట్ ఫాలో దట్ రూల్. వైర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ డూ, దట్ విల్ నాట్ కమ్ డౌన్. గాట్ ఇట్ సార్. సో బేసికల్‌గా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సర్జరీ ఎప్పుడు చేయాలి? లాప్రోస్కోపీ ఎప్పుడు చేయాలి? ఎండోస్కోపీ ఎప్పుడు చేయాలి? రాడ్ ఏయడం అని అంటారు కదా సార్! ఆ ప్రొసీజర్ గురించి. ఇవన్నీ ఏ ఏ సందర్భాలలో మనం అమలు చేస్తాం ఒకసారి చెప్పండి? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ అనాటమీ. అక్కడ ఏం జరిగింది, స్క్రూ రాడ్ ఎప్పుడు వేస్తామంటే, ఒక వర్టిబుల్ బాడీ మధ్యలో డిస్క్లో వర్టిబుల్ బాడీ జరిగింది, ఇప్పుడు ఏమైపోయింది, సో వర్టిబుల్ బాడీ మధ్యలోంచి స్పైనల్ కార్డ్ వెళ్తుంది. వెనెవర్ ఇట్ జరిగితే ఇట్ ఇండైరెక్ట్లీ ప్రెస్ చేస్తుంది. హ్మ్. సో ఇక్కడ డిస్క్ ఒక్కటే కాదు, ప్రెసింగ్ అంటే ప్రెషర్ సిమ్టమ్స్ ఆర్ డ్యూ టు మూమెంట్ ఆఫ్ ద వర్టిబుల్ బాడీ ఆల్సో. రైట్. సో డిస్క్ చేస్తూ వర్టిబుల్ బాడీని కూడా మనం స్టెబిలైజ్ చేయగలిగితే ఆ పెయిన్ తగ్గిపోతుంది. రైట్. ఒకవేళ మూమెంట్ లేదు, దెన్ కమ్స్ ఓన్లీ డిస్క్. ఆ డిస్క్ని ఎలా తీయాలి అనేది డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ కండిషన్. అంటే కొద్దిగా సైంటిఫిక్గా చెప్పాలి ఎప్పుడు ఏది వాడాలి అంటే, దీని ఏమంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్లో ఇది సెంట్రల్, ఇవి రూట్స్ 2 అయితే ఇది లేటరల్. సెంట్రల్ డిస్క్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రొసీజర్స్ వేరే ఉంటాయి.
లేటరల్ డిస్క్ ఉన్నప్పుడు, ఈ లేటరల్ డిస్క్ ఉన్నప్పుడు మనం అంటే వెన్నుపూసలో, వెన్నుబొక్కలో దాని పక్కన నుంచి వెళ్ళి తీయగలుగుతాం. ఉమ్, సో మొత్తం తీయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ డిస్క్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కొద్దిగా వచ్చిన హై ఎండ్ గ్యాడ్జెట్స్ నుంచి వీ కెన్ డూ. బట్ అవసరం ఉంటే కొద్దిగా ఎక్కువ తీస్తాం కంపేర్ టు ది బోన్. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ఎక్స్ప్రెసివ్. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ ఎరాలో ఏమైపోయింది, వన్స్ యూ సీ పీపుల్ కమ్, సార్ ఇది మీరు ఎండోస్కోపీతో చేయలేరా? మనం చేయడం ఇంపార్టెంట్ కాదు, మీకు సెట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. యూ got it, అండర్స్టాండ్? sir, got it. ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. ఇప్పుడు ఏమైపోతుంది, ఇఫ్ ఇట్ సెంట్రల్ డిస్క్ని నేను ఎండోస్కోపీ కొద్దిగా పెట్టి కొద్దిగా లాగేసి వచ్చా, ఒక 30% ఉంది, అది మళ్ళీ కాజ్ చేస్తుంటుంది, లైఫ్ అంతా ఇన్కంఫర్టబుల్ ఉంటుంది. సో ఈ అన్ని రకాలుగా చేయొచ్చు. ఓన్లీ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే పేషెంట్ సెలెక్షన్. 80% ఆఫ్ సక్సెస్ రేట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ సెలెక్షన్. పేషెంట్కి ఏంటంటే డాక్టర్ సెలెక్షన్. ఈ రెండు ఆ విష సర్కిల్ లాగా అలాగే కొనసాగుతుంటాయి. కానీ ఇవన్నీ కాదు సార్, అసలు డిస్కులు అవి రీజనరేషన్ గురించి దెర్ ఇస్ నో హోప్ అసలు. కనీసం ఆ డీజనరేషన్ని డిలే చేయాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం జాగ్రత్తలు తీసుకుంటే మనం కూడా 80-90 ఏళ్లలో కూడా కనీసం ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా డిస్కుల్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చో చెప్పండి. ఫస్ట్ గుడ్ బిఎంఐ అంటే ఎక్కువ లావు ఉండకూడదు. ఎందుకంటే 10 ఏళ్ళకు చేయాల్సిన పని అది 5 ఏళ్ళకే చేస్తుంది. ఉమ్, ఒకటి. రెండోది, అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఫిజియో అంటున్నారు, కానీ ఆ ఫిజియోలో వాట్ దే డూ ఈజ్ వాట్ వీ డూ ఓన్లీ. ఉమ్, ఇప్పుడు ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ ఉంది, ఎన్ని రకాల మూవ్ అవుతుంది, ముందు వెనకాల సైడ్కి, దే డూ దాట్. మీకు వెళ్ళి ఈ ఎక్సర్సైజ్ చేయాలండి అని ఇండైరెక్ట్గా మనం. అందుకనే మీరు చూస్తే హూ వర్క్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, హూ డూ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఎక్కువ కాదు, మరి ఎక్కువ చేస్తే ఎక్కువ చేస్తే మళ్ళీ అదే అరిగిపోతాయి. అయిపోతుంది. సో బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి లైఫ్ టైం మీరు చూస్తే రీసెర్చ్ హాస్ బియాండ్ అవుట్ ప్రూవెన్ who play badminton, who play tennis, who do cycling, have at least 5 to 10 years of extra ఎడిషనల్ life, లైఫ్, కరెక్ట్. because you are keeping your body and joints fit. ఫిజియోలో ఏం చేపిస్తారంటే ఏ ఏ ఏ జాయింట్ దగ్గర ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఇండైరెక్ట్గా మనం ఒక సూర్య నమస్కారం చేస్తే అన్ని సెట్ అవుతాయి. అంతే సార్, గాట్ సో ఇట్. మనకి టైం లేదు. సో అంటే కొన్ని ఉంటాయి, ఎవ్రీ వాట్ వే ఆఫ్ లైఫ్ యూ టేక్, ఇట్స్ అప్ టు యూ. నేను అక్కడ వెళ్తాను, జుంబా చేస్తానా, నేను ఇటు వెళ్తాను, ఎరోబిక్స్ చేస్తానా, వాట్ ఎవర్. వాట్ ఎవర్. సో బేసికల్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రతి జాయింట్కి మొబిలిటీ ఉండడం వల్ల జాయింట్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నది మీరు ఎక్కువ చెప్తున్నారు. కూడా చేయదు, తక్కువ కూడా, బ్యాలెన్స్డ్గా. బ్యాలెన్స్డ్గా చేయాలి. దేర్ ఆర్ పీపుల్ ఒక 1 కిలోమీటర్ వరకు నడవచ్చు అంటే 500 మీటర్స్కి నొప్పి వచ్చినా కూడా లేదు సార్ 1 కిలోమీటర్ నడవమన్న. ఇట్ షుడ్ బి అడ్జెక్టివ్. 500 మీటర్స్కి నొప్పి వచ్చిందంటే యూ షుడ్ స్టాప్. ఐ మీన్స్ ఒక నార్మల్ పర్సన్ కెన్ 1 కిలోమీటర్ కంఫర్టబుల్గా నడిచేస్తారనే ఉద్దేశంలో వీ టెల్. బట్ దట్ డజంట్ మీన్ 1 కిలోమీటర్ కంపల్సరీ నడవాలని కాదు కదా. అంటే సో ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ద కీ పాయింట్ ఫర్ డిస్క్ హెల్త్ అని చెప్పచ్చా సార్? అంతే. కానీ నాట్ ఇప్పుడు ఇదా చెప్తే యంగ్ పీపుల్ గో అండ్ డైరెక్ట్లీ లిఫ్ట్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎస్పెషలీ యంగ్ ఫీమేల్ హూ కమ్, నాకు పెళ్లి సెటిల్ అయింది, బరువు తగ్గాలి, 2 months టైం ఉంది, దే గో అండ్ లిఫ్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఐ విల్ టెల్ యూ. నౌ మదర్ పేరెంట్స్ విల్ కమ్, సార్ ఇప్పుడు సర్జరీ అంటే పెళ్ళి ఎట్లా అవుతుంది, వాళ్ళకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎవ్రీథింగ్. సేమ్ మేల్ ఆల్సో, సార్ ఇప్పుడు వీళ్ళు ఉరకాలి కదా, బయట ప్రపంచంతో ఫైట్ చేయాలి కదా, ఎట్లా చేస్తారు? సో గ్రాడ్యువల్గా స్లో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆల్ దీస్ థింగ్స్ ఒక్కరోజు సడన్గా నేను 0 అని చెప్పి చేయవద్దు. స్లోగా చేంజ్ చేసుకుంటూ అది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. 15 days చేస్తారు అందరూ. ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ 15 days ఉంటుంది, తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ గాన్. ఇస్ గాన్. కరెక్ట్ So సార్. that because of nothing they wanted to do, but whatever financial situation or family situation pull them. ఒకవేళ ఆప్షన్ ఉన్నా వాళ్ళు చేయరు గాట్ ఇట్ సార్, టు గాట్ ఇట్. ఎంజాయ్. సో బేసికల్గా ఫిజికల్ యాక్టివిటీని మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్గా స్లోగా స్టార్ట్ చేసైనా కన్సిస్టెంట్గా కనుక చేయగలిగితే ఫాలోడ్ విత్ డెఫినెట్లీ, అది ఇంకా మీరు చెప్పకపోయినా ఇట్ ఈస్ ఇంప్లైడ్ కదా సార్, గుడ్ హెల్త్, గుడ్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ప్రాపర్ లైఫ్ స్టైల్, ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ ఫర్ ఓ ప్రాపర్ డిస్క్ హెల్త్ అన్నది వాళ్ళు అర్థం చేసుకున్న పాయింట్. అది చేయకుండా డెఫినెట్లీ మళ్ళీ వచ్చేస్తుంది. అంతే. ఎస్ సార్, ఆల్ పాయింట్స్ నోటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. వండర్ఫుల్ టాకింగ్ టు యూ. సేమ్ ఇయర్.